రైట్. ఇంకా చూసినట్లయితే ఈ విద్యా కేంద్రాలకి ప్రభుత్వ బడులు బాగు చేస్తామని చెప్పేసి నిన్న కేబినెట్ అమ్మ ఆదర్శ పాఠశాలలను ఒక విధానాన్ని తీసుకొస్తాము జూన్ 12 వరకు ఇది అమలు చేసి చూపిస్తాము అని చెప్తుంది. ఇది కూడా 6 గ్యారెంటీ లెక్కనే 100 రోజుల హామీ లెక్కనే మిగిలిపోతుందా? గంతే గంతే. గత ప్రభుత్వంలో 6,000 కోట్లు, 9,000 కోట్లు, 12,000 కోట్లు అని ప్రకటనలు చేసిండ్రు. ఏమని ఖర్చు అయినాయా? అందులో ఇంక్లూడింగ్ జీతాలు ఇచ్చిండ్రు. ఆ బడ్జెట్లో జీతాలకే అన్ని పైసలు పోయినాయి. చాక్ పీసులు లేవు, నల్ల బల్లలు లేవు, కుర్చీలు లేవు, బెంచీలు లేవు, పిల్లలకి బాత్రూములు లేవు. సిగ్గుపోతుంది ఇలా పరిపాలన చూస్తే. హైకోర్టు పిల్లగాళ్ళు మాకు బాత్రూములు లేవు, మాకు బిల్డింగులు లేవు, మాకు చాక్ పీసులు లేవు అని కోర్టుకి ఎక్కుతారు. మీ బతుకులు. ఈ ఆదర్శ పాఠశాల విధానం అనేది ముందుకు సాగుతుందా? నిజంగా జూన్ 12 వరకు సాధ్యమవుతుందా? అది కేటాయించి చేస్తామన్న వాళ్ళని అడగాలి. ఎప్పుడు ఇవ్వాలి నువ్వు? నిజంగా ఇలాంటి ఇంతకుముందు మన ఊరు మన బడి వచ్చింది. మన బడులేం బాగుపడలే, సర్కారు బడులేం బాగుపడలే, మనం చదువుకున్న బడులేం బాగుపడలే. గత ప్రభుత్వాలు కూడా ఇదే చెప్పినాయి, ఇప్పుడు ఇదే చెప్తున్నాయి. ఇప్పుడు ఆదర్శ పాఠశాలని పేర్లు మారుతున్నాయి కానీ రూపురేఖలు మారట్లేవు. అంటే మీరేమంటారు? మారాయి. ప్రైవేట్ బడుల వాళ్ళే కదా, వాళ్ళే అయినప్పుడు వాళ్ళ బళ్ళు ఇడిచిపెట్టుకొని ప్రభుత్వ బడిని ఎందుకు బాగా చేస్తారు? మారాయి. వాళ్ళు అడుగు ఎంతమంది ఉన్నారో ఆయన చుట్టూ. ఇలా గత ముఖ్యమంత్రి చుట్టూ ఎంతమంది చుట్టాలకు బంధువులకు బిడ్డకే ఉండే కదా వెలాసిటీ అనేది. మరి గది మంచిగా ఉండాలి కానీ ప్రభుత్వ కళాశాల ఎట్లా మంచిగా ఉండాలని కోరుకుంటారు. గట్లనే గీనెంబట కూడా మత్తు మంది ఉన్నారు. పారదర్శకత ఉంటే ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, స్కూళ్ళల్లో స్ట్రెంత్ ఏముంది, స్కూళ్ళల్లో టీచర్లు ఏమున్నారు, స్కూళ్ళల్లో మౌలిక వసతులు ఎట్లున్నాయి, ఆ స్కూళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయి, ఎందుకు డ్రాప్అవుట్స్ పెరుగుతున్నారు, డ్రాప్అవుట్స్కి గల కారణాలు ఏంది, కారణాలకు ఏ కమిటీ చేసినావు, కమిటీ రిపోర్టు ఎన్ని రోజులలో ఇచ్చింది, ఎంత మంచిగా ఇచ్చింది, అది ఇచ్చిన కమిటీ రిపోర్ట్ని అమలు చేసినావా, ఎన్ని రోజులలో అమలు చేసినావు, ఇలాంటి విషయాలు లేకుండా ప్రైవేటు పాఠశాలలకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చుకుంటా ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలి అవుతుందా? కాదు. మరి ఈ ముచ్చటే ఎప్పుడు బంద్ చేయాలి? వీళ్ళంతా బంద్ చేయాలి. నేను చాలాసార్లు చెప్పిన గత ప్రభుత్వానికి, నీ దగ్గర లెక్కపత్రం లేకపోతే నాలాంటి దగ్గరికి రా, ఇస్తా లెక్కపత్రం. బడిని ఎట్లా బాగు చేయాలి, వైద్యాలయాన్ని ఎట్లా బాగు చేయాలి, రోడ్లను ఎట్లా బాగు చేయాలి, ఇవన్నిటి గురించి మీరు ఎప్పుడు కాదు కడుపు కట్టుకొని మేము ఒక్క ఏడాది తినకుండా కడుపు కట్టుకొని పని చేస్తే చాలు అని అంటాడు. ఆ మాట అనొచ్చా? అంటే మిగతా ఇయర్లో అయితే తింటావు అన్నట్టే అర్థం కదా. మరి రాజకీయ నాయకులు మీరు ప్రజలు అర్థం చేసుకోవాలి. మేము తింటాం, ఇక తినకుండా ఇస్తాం అన్నట్టు. అంటే మేము తినకుండా ఇస్తాం అన్నట్టు. అంటే మేము అందరం ఒకటే తింటాం. అది చెప్పకనే చెప్తుండు ముఖ్యమంత్రి. ఇక అర్థం చేసుకొని ప్రజలారా, ఎక్కడెక్కడ నట్లు బిగియాలో అక్కడ బిగియకపోతే ఖతం చేస్తారు. ఇప్పటికే 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. రేపు ఫర్దర్ ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు. సగటు పేదోడు భూమి కొనలేని పరిస్థితి. ఇవన్నీ జరుగుతున్నాయి.